మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2025 సెప్టెంబర్ నెల సంపూర్ణ రాశి ఫలితాలని 12 రాశులకు గోచార గ్రహస్థితులతో సహా ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మరి ఈ జాతకం ఈ నెల రాశి ఫలితాలు ఎలా ఉంది అని ఎందుకు తెలుసుకోవాలని చాలామందికి క్యూరియాసిటీ. నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నాకు చదువు ఎగ్జామ్ రాస్తున్నాను ఎలా ఉంటుంది, నాకు విదేశాలకు వెళ్ళాలి, నాకు వీసా ఉందా, లేకపోతే నాకు రాజకీయంగా ఎలా ఉంది, ఏదో రకమైనటువంటి ప్రశ్నలు. ఇవన్నిటికీ కూడాను అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం విశదీకరించి మనం చెప్పబోతున్నాం. ఇందులో మళ్ళీ జ్యోతిష్యం అనేది చాలామంది పాజిటివ్గా తీసుకుంటూ ఉంటారు, నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతుంటారు. కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి, లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారిని సంప్రదించండి. ఇక్కడ జ్యోతిష్యం అడిగేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను, జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ దైవాన్ని నమ్మండి. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, మీరు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ మొదటి పాదానికి సంబంధించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ 2025 సెప్టెంబర్ మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, అర్ధాష్టమ శని జరుగుతుంది, జాగ్రత్తగా ఉండాలి. కొంచెం నాలుక మీద శని వచ్చి కూర్చొని ఉంటాడు, జాగ్రత్త. ఎవరితో మాట్లాడినా, ఇతరులతో మాట్లాడినా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త సుమి. ధనుసు రాశి వాళ్ళందరూ శని భగవానుడి యొక్క ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి. సూర్యుడు సింహంలో మొదటి భాగంలో ఉన్న సెప్టెంబర్ 17 తర్వాత కన్యలో రావడం వల్ల గౌరవం, కెరీర్లో కొత్త అవకాశాలు. బుధుడు కన్యలో బలంగా ఉండడం వల్ల మేధస్సు, విద్యలో శ్రేయస్సు. శుక్రుడు సింహంలో ఉండడం వల్ల ఆధ్యాత్మిక సృజనాత్మకత పెరుగుతుంది. కుజుడు కర్కాటకంలోను పిదప సింహంలో ఉండడం వల్ల విదేశీ లాభాలు, కానీ ధన వ్యయం కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. గురువు మీ రాశి అధిపతి మిథునంలో, భాగస్వామ్యం, వివాహం, వ్యాపార సహకారం ఇవన్నీ కూడా కలిసి వస్తుంది. శని వక్రీకరించి కుటుంబంలోనే సహోదర సందర్భాల్లో చిన్న ఒత్తిడి అవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అర్ధాష్టమ శని వల్ల. రాహుకేతువు మీనంలోను కన్యలోను ఉండడం వల్ల కుటుంబం మరి తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త అన్నారు. మరి రియల్ ఎస్టేట్కి ఫస్ట్ ఎత్తగానే ఇక్కడ రియల్ ఎస్టేట్ చెప్పబడుతుంది. భూమి అమ్మకం, కొనుగోలు మధ్య కాస్త జాగ్రత్తగా ఉంటుంది, లాభాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి. ఈ నెల కాస్త మిశ్రమంగా ఉన్నా కూడా పెట్టుబడులు వద్దు, జాగ్రత్త, నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఉద్యోగస్తులకి జాగ్రత్త. ఉద్యోగం చేస్తున్న చోట కానీ, ప్రైవేట్ రంగంలో కానీ, ఐటీ సెక్టార్లో కానీ ఈ ఉద్యోగం చేసే వారికి చాలా చాలా జాగ్రత్త. ఇది ఏదో మిమ్మల్ని భయపెట్టడానికి కోసం కాదు, కొంత సమయంలో ఉద్యోగం వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి, జాగ్రత్త పడండి. ప్రభుత్వ ఉద్యోగంలో మీరు చెయ్యని తప్పుకి మీరు అపోహ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి, జాగ్రత్త. పై అధికారులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీకంటే కింద స్థాయి ఉద్యోగులతో మాట్లాడేటప్పుడు కాస్త ప్రేమానురాగంతో మాట్లాడండి. ఇవన్నీ కూడా జాగ్రత్త చేయండి. ఉద్యోగంలో స్త్రీ పురుషులు ఎవరైనా కూడా మీకంటూ ఒక సర్కిల్ వేసుకొని లిమిట్ ఉండండి, ఆ లిమిట్ దాటకండి. ఇతరుల గురించి గాసిప్స్ మాట్లాడడం వల్ల అది మీకే నెగిటివ్గా అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. గాసిప్స్ని అవాయిడ్ చేయండి. ఇంకా వ్యాపారికి కాస్త మిశ్రమంగా ఉందని చెప్పచ్చు. అన్ని రంగ వ్యాపారస్తులకి మిశ్రమంగా ఉంది, జాగ్రత్త. కొత్త పెట్టుబడులు ఏది కూడా పెట్టకండి. ఇండస్ట్రీస్ కూడా ఉన్నదే జరపండి. కొంచెం ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ లేదా పర్మిషన్స్ ఇవన్నీ కూడా మీకు కొంచెం నెగిటివ్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి పర్మిషన్స్ అంతా కాస్త వాయిదా పడే అవకాశాలు కూడా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఇంకా రాజకీయ నాయకులకి సమాజంలో క్షేత్రస్థాయిలో వెళ్ళే వాళ్ళు కంపల్సరీ మీ నోరు అదుపులో పెట్టుకోవాలి. మీరు చెప్పకపోయినా మీరు చెప్పినట్టు వచ్చి మీ మీద సోషల్ మీడియాలో వీరంగమయ్యే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. బాగా చెప్తున్నాను మళ్ళీ, అన్ని వృత్తుల వారు ఈ నెల జాగ్రత్తగా ఉండాలి. కుటుంబం సంబంధించిన భార్యాభర్తల మధ్య కాస్త సఖ్యత లోపం అవ్వడం, తరచూ ఏదో ఒక వాగ్వివాదాలు జరగడం, జాగ్రత్తగా ఉండండి. కూర్చొని మాట్లాడుకోండి. సంతాన విద్యలో కాస్త స్ట్రెస్ ఉంటుంది. అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య, తల్లిదండ్రుల మధ్య, బంధువుల మధ్య చిరుచిరు ఘర్షణలు అది పెద్దగా మారి లీగల్ ఇష్యూ వరకు అయిపోయే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త.
రియల్ ఎస్టేట్ అస్సలు ముట్టుకోకండి ఈ నెలంతా కూడా. స్త్రీలకు కూడా కాస్త గౌరవ మర్యాదలు తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి, జాగ్రత్త పడండి. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకి విపరీతమైనటువంటి స్ట్రెస్. సైన్స్ మేనేజ్మెంట్ చదువుల వాళ్ళకి ఏం చేయాలో తెలియని ఒక అగమ్య గోచరంలో ఉంటారు. ఇవన్నీ సమయానుకూలంగా ఉంటుంది, మళ్ళీ మంచి సమయాలు కూడా రాబోతున్నాయి, డోంట్ వరీ. పోటీ పరీక్షలు రాసేటప్పుడు బాగా కష్టపడి చదవాల్సి ఉంటుంది, అతి కష్టం మీద ఉత్తీర్ణులు అవుతారు. క్రీడాకారులకి జయాపజయాలు మెండుగా ఉన్నాయి. కళాకారులకి సంగీతం సినిమా రంగంలో వారికి చాలా స్ట్రెస్. మీకు సినిమా రిలీజ్ అవ్వడం, లేదా కొత్త సినిమా రావడం, లేదా ఇంకోటో కళాకారులకు అవకాశాలు రావడం రాకపోవడం, ఇలాంటివన్నీ బాగా స్ట్రెస్తో కూడిన నెలగా ఉంటుందని కూడా చెప్పచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా వహించండి. జీర్ణ సమస్య వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. నరాల వీక్నెస్, కళ్ళకు సంబంధించిన శస్త్రచికిత్స కానీ కళ్ళకు చూపించుకోవడం కానీ ఇలా ఉంటుంటుంది. ఆర్థిక లావాదేవీల్లో సంతకాలు పెట్టేటప్పుడు ఒక్కసారికి 4 సారి బాగా చదివి 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 సంతకం పెట్టండి, లేకపోతే మీరు చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కోర్టు వ్యవహారాల వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ కోర్టులో కేసు ఉంటే అది జయం కలగకపోగా ఇంకా స్ట్రెస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త 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 అని కూడా చెప్పవచ్చు. ఆస్తి కోర్టు వ్యవహారాల్లో కూడా జాగ్రత్త అని చెప్పచ్చు. అదృష్ట రంగులు పసుపు మరియు నారింజ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట దిశ తూర్పు అని కూడా చెప్పచ్చు. మంచి రోజులు 3, 10, 17, 23 అని కూడా చెప్పచ్చు. చంద్రాష్టమం 28 మరియు 29వ తారీఖున చంద్రాష్టమం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 2.5 రోజులు వాహనం నడిపేటప్పుడు లేదా సంతకాలు పెట్టేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు అతి జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం అని కూడా చెప్పచ్చు. పరిహారం, గురువారం నాడు పసుపు వస్త్రాలు దానం చేయండి. దత్తాత్రేయ స్వామి వారిని ప్రార్థన చేయండి. దక్షిణామూర్తి ప్రార్థన చేయండి. ప్రతి శివాలయంలోనూ దక్షిణామూర్తి ఉంటారు, అక్కడికి వెళ్ళి ఆ దక్షిణామూర్తికి శనగలతో కూడినటువంటి మాల వేయండి. శనగలు నానబెట్టి 108గా గుచ్చి ఒక మాల వేయండి శనగలతో. విద్యార్థులకి పుస్తకాలు, పెన్ను అలాంటివి దానం ఇవ్వండి. ఆవులకి ఆకుకూరలు అలాంటివి అన్నీ కూడాను ఇవ్వండి. ఓం బృహస్పతయే నమః 108 సార్లు చెప్పండి. ఓం దక్షిణామూర్తియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చెప్పండి. చాలా విశేషంగా మీరు పొందుతారు. ఇంకనూ మీ యొక్క ఇష్టదైవం కులదైవం లేదా ఈ యొక్క దక్షిణామూర్తి దేవాలయంలో, దక్షిణామూర్తి దేవాలయం లేదండి మా పరిసర ప్రాంతాలు అయితే శివాలయానికి వెళ్ళండి. శివాలయంలోకి వెళ్ళి ఈ యొక్క స్వామివారిని ప్రార్థన చేసుకుంటూ మీ వయసు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. ఇంకనూ మా దోషాలన్నీ తొలగి ఆనందంగా ఉండడానికి ఏమైనా పరిహారం ఉందా అంటే చక్కటి పరిహారంగా అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాలి మాలను, చండీ సుదర్శన ఉపాసన అంతా కూడా చేసినటువంటి మాలను ధరించండి. సకల దోషాలు తొలగుతుంది, ఆనందంగా ఉంటారు, ఐశ్వర్యంగా ఉంటారు. ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా కూడా పోతుంది. కావలసిన వారు కింద నంబర్కి సంప్రదించండి. మా జాతకం మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నాను గురుగారు అంటే మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. కరుంగాలి మాల, అసలు ఏంటి కరుంగాలి మాల? అందరూ సెలబ్రిటీస్ వేసుకుంటున్నారు, సినిమా వాళ్ళు వేసుకుంటున్నారు, రాజకీయ నాయకులు వేసుకుంటున్నారు, ప్రముఖులు అందులో వేసుకుంటున్నారు. మరి నేను వేసుకోవచ్చా వేసుకోకూడదా? అసలు దీన్ని ఏంటి, ఇది ఒరిజినలా కాదా? దీని గురించి చెప్పంటే ఇలా ఉంటుందండి. కరుంగాలి కట్టె అంటారు. ఇది చాలా బరువుగా ఉంటుంది. ఇదంతా కూడా పూర్వకాలంలో రాజులు వాళ్ళ యొక్క దర్బార్ అంతా కూడా ఈ వుడ్తోనే వాళ్ళ యొక్క మెహల్స్ అంతా కట్టుకున్నారు. పూర్వకాలంలో షిప్స్ అంతా కూడా దీంతోనే తయారయ్యింది. ఈ కరుంగాలి పూసలు చూసారా, ఇలా ఉంటుంది. ఈ పూసలన్నీ కూడాను పిరగొడితే కూడా దాంట్లో తెలిసిపోతుంది ఇందులో ఉన్నది అని. సరే, ఈ పూసలంతా కూడాను తయారు చేసి ఒక 48 రోజులు పూజ చేసి మన దేవాలయంలో అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయం తిరుపతిలో పూజ చేసి సుదర్శన, చండీ అవకాశం అంతా కూడా చేసి చక్కగా ఈ మాలను తయారు చేసి ఇచ్చాం. ఈ మాల వేసుకోవడం వల్ల నాకు లాభం ఏంటంటే ఆరోగ్యం బాగా ఉంటుంది, ఐశ్వర్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, జన వశీకరణ ఉంటుంది, ఐశ్వర్యవంతులుగా ఉంటారు. మరి దీనివల్ల ఉపయోగం చెప్పారు గురుగారు. మరి ఈ మాల వేసేటప్పుడు నేను ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలి అంటే, ఈ మాల వేసుకునేటప్పుడు మధుమాంసాలకు దూరంగా ఉండాలి, రాత్రి పడుకునేటప్పుడు ఇప్పేయాలి. మరి జపతపాలకి ఇది చాలా విశేషం, ఇలాంటి అద్భుతమైనటువంటి మాల. మరి ఈ మాల ఎక్కడ దొరుకుతుంది గురుగారు అంటే, ఇది వెస్టర్న్ ఘాట్స్లలో ఉన్నటువంటి
చెట్లలో నుంచి వచ్చినటువంటి ఈ కరుంగాలి కట్టె అనే ఒక కర్ర ద్వారా తయారు చేసి మనం అందిస్తున్నాం. దీన్ని ల్యాబ్ టెస్ట్ చేసి ఇది ఒరిజినల్గా ఉందా లేదా కాదా అని చెప్పి ల్యాబ్ టెస్ట్ మరీ చేసి ఇస్తున్నాం. మరి ఈ మధ్య ఎవరు పడితే వాళ్ళు అమ్మేస్తున్నారు, దీనికి ఒక శానిటీ ఏమైనా ఉందా అంటే మోసపోకండి. తర్వాత ఇది వచ్చేసి కావాలనుకున్న వారు 6 mm మాల చిన్నపిల్లలకి ఆడవాళ్ళకి సరిపోతుంది. 8 mm మాల మగవాళ్ళందరికీ కూడా సరిపోతుంది. 10 mm పూజారులుగా ఉన్నవాళ్ళు, ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు, లేదా ఇంకా జపాలు చేసుకున్న వాళ్ళకి 10 mm అనేది ఉపయోగపడుతుంది మాల ద్వారా. అదేవిధంగా 6 mm బ్రాస్లెట్లోనో 8 mm బ్రాస్లెట్లోనో 10 mm బ్రాస్లెట్లోనో ఈ యొక్క మన దగ్గర అందుబాటులో ఉంటుంది విద్యార్థులందరూ వేసుకోవడానికి. మరి చాలామంది అడుగుతున్నారు, గురుగారు మేము స్త్రీలు ఋతుచక్ర సమయంలో వేసుకోవచ్చా? వేసుకోకూడదు. దీక్షలో మేము వేసుకోవచ్చా? 100% వేసుకోవచ్చు. దైవ ఆధ్యాత్మికమైనటువంటి చింతన దొరుకుతుంది. ఇది వేసుకోవడం వల్ల చాలా విశేషం. డూప్లికేట్స్ నమ్మి మోసపోకండి. ఖచ్చితంగా గురుగారితో మాట్లాడియండి అని చెప్పండి. వాళ్ళు వెంటనే చెప్తారు ఆ డూప్లికేటర్స్ అంతా గురుగారు మీటింగ్లో ఉన్నారు, పూజలో ఉన్నారు, ఆ తమిళనాడులో ఉన్నారు, అవన్నీ అబద్ధం. ఏది నమ్మకండి. హైదరాబాద్లో భాగ్యనగరంలో మన ఆఫీస్ ఉంటుంది, వేరెక్కడా లేదు. తిరుపతి దేవాలయంలో పూజ జరుగుతుంది, వేరెక్కడా ఉండదు. జాగ్రత్త పడండి. ఇది మన పేరు మీద వచ్చిన అన్ని డూప్లికేట్ని అవాయిడ్ చేయండి. మంచి కరుంగాలి మాలను ధరించండి. ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటున్నాను. అదేవిధంగా ఇదే కరుంగాలి మాలలో కాపర్తో ఒక 54 పూసలతో ఈ మాలను తయారు చేస్తాం, రాగితో. ఏమండి వెండిలో ఉందా అంటున్నారు. వెండిలో చేయలేమండి, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రేట్ల ప్రకారం ఎవరికి వాళ్ళు వెండిలో మీరే అల్లించుకోండి. కానీ వెండిలో ఎవరైనా రెడీమేడ్గా అమ్ముతారంటే అందులో అన్ని రసాయన మార్పిడి, జర్మన్ సిల్వర్ ఉంటుంది. అందుకని కాపర్లో తయారు చేస్తాం. కాపర్లో కావాల్సిన ఈ కాపర్ ఏం చేస్తుంది అంటే శరీరంలో ఉన్నటువంటి ఉష్ణాన్ని కూడా తగ్గిస్తుంది. కాబట్టి కాపర్ ద్వారా కూడా ఉంటుంది. విజయోస్తు.